వెయిట్. ఓకే. ఓకే. ఏంటి క్వెషన్ నీది ఇప్పుడు? స్నేహ ఏంటి క్వెషను? స్నేహ నీ పేరు. నెక్స్ట్ ఇయర్ కాంటాక్ట్ అవుతాడా? తరుణ్ నెక్స్ట్ ఇయర్ కాంటాక్ట్ స్నేహతో అవుతాడా? ఓకే. పర్సనల్ రీడింగ్ చేస్తే ఇంకా కరెక్ట్‌గా చెప్తాను. బట్ మీరు ఎలాగే తీసుకుంటారంటే మీ ఇష్టం. ఓకే. నెక్స్ట్ ఇయర్ కాంటాక్ట్ అవుతాడా తరుణ్ స్నేహతో? ఓకే. చూద్దాం. నెక్స్ట్ ఇయర్ కాంటాక్ట్ అవుతాడా లేదా? స్నేహ నేను చేస్తున్నాను. లైక్ నెంబర్ వేసావా నువ్వు? ఓకే. స్నేహ నెక్స్ట్ ఇయర్ తరుణ్ కాంటాక్ట్ చేస్తాడా? ఓకే. నెక్స్ట్ ఇయర్ తరుణ్ కాంటాక్ట్ చేస్తాడా? నెక్స్ట్ ఇయర్ తరుణ్ కాంటాక్ట్ చేస్తాడా లేదా? ఓకే. స్నేహ కాంటాక్ట్ చేస్తాడా లేదా? వెయిట్ అమ్మా. ఎస్ ఛాన్సెస్ ఉన్నాయి. వెయిట్. ఎస్ కాంటాక్ట్ చేస్తాడు. కాంటాక్ట్ చేస్తాడు. ఓకే. మీకు కార్డ్స్ కనిపించడం లేదు కదా, కొద్దిగా డౌన్ చేస్తాను ఉండండి. ఉండండి. ఓకే. ఓకే ఉండండి ఒక నిమిషం. ఎస్ అమ్మ కాంటాక్ట్ చేసే ఛాన్స్ ఉంది. బట్ ఎండ్ అయిపోయే సిచ్యుయేషన్ కూడా వస్తుంది నాకు ఎందుకో మరి. కాంటాక్ట్ అయితే చేస్తాడు. ఓకేనా? కాంటాక్ట్ అయితే చేస్తాడు. ఓకేనా? కాంటాక్ట్ చేస్తాడని వచ్చింది నాకు స్నేహ. ఏమో మళ్ళీ ఎండింగ్ సిచ్యుయేషన్ కూడా వస్తుంది. ఏమో మరి నువ్వు పర్సనల్గా ఇలాగా నువ్వు ఓన్లీ కాంటాక్ట్ అడిగా కాబట్టి అదే నేను చెప్పాను. ఓకే. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ స్నేహ. ఓకే మ్యామ్. ఓకే. ఓకే. లైక్ నెంబర్ 3 నా గవర్నమెంట్ జాబ్ ఎప్పుడు కల్లా వస్తుంది? గవర్నమెంట్ జాబ్ చేయను ఎప్పుడు కల్లా వస్తుందంటే అది నేను చెప్పను. దీనిలో మీరు పే చేసుకోవచ్చు, కావాలంటే మీరు పే చేయొచ్చు ఇప్పుడు. ఓకే. నేను పెట్టలేదు అమౌంట్. బట్ క్వశ్చన్కి 100 తీసుకుంటాను. డీటెయిల్ రీడింగ్ అయితే నేను 150 తీసుకుంటాను. దీనిలో మీరు పే చేసి తీసుకోవచ్చు. ఓకే. నేను పెట్టలేదు ఇప్పుడు ఎక్కువ క్వశ్చన్ చేయను కాబట్టి 150 చేస్తే డీటెయిల్గా చెప్తాను. ఓకేనా? 150 కన్నా ఎక్కువ పెట్టను నేను క్వశ్చన్. ఒకవేళ ఎక్స్ట్రా క్వశ్చన్స్ అయితే అప్పుడు. ఓకే. నేను మెన్షన్ చేయలే. మీరు డీటెయిల్ రీడింగ్ కావాలంటే 150 ఇప్పుడు పే చేస్తే నేను ఇప్పుడే చేస్తాను. ఓకేనా? లైవ్లోనే. కరెంట్ ఫీలింగ్స్ 5 योगेश करंट फीलिंग्स ఉండండి. जॉब कब तक लग जाएगा मैम? ओके. रोशनी न्यू जॉब लाइक नंबर 8 न्यू जॉब कब तक लगेगा मैम? हिंदी कब तक लगेगा? लगेगा कि नहीं देखूंगी. ठीक है. रोशनी आपका नाम क्या है? रोशनी अग्रहारी वही नाम है ना? और दूसरा नाम क्या है? और कुछ नाम है? वही है. जल्दी बोलिए. 1 క్వశ్చన్ కా డీటెయిల్ రీడింగ్ 150 అమ్మా. నార్మల్గా నీకు 1 క్వశ్చన్కి అయితే 100 పే చేసుకోవచ్చు. నీకు డీటెయిల్గా యాక్షన్ తీసుకుంటారా 2 క్వశ్చన్స్ అలా అయితే 150 పే చేయొచ్చు. ఓకేనా? 2 క్వశ్చన్స్కి అయితే 150 పే చేయొచ్చు. మీరు 2 క్వశ్చన్స్ యాక్షన్ తీసుకుంటారా లేదా అందరికి ఇప్పుడు పే చేస్తే చేయొచ్చు. నా నెంబర్ ఉంటుంది చూడు. ఎవరైనా మోడరేటర్గా ఉంటే వాళ్ళ నెంబర్ పెడితే వాళ్ళకి తెలుస్తుంది కదా. మీకు తెలిసే ఉంటుంది లైవ్లో చాలా మోడరేటర్గా ఎవరో ఒకరు. ఇప్పుడు నేను లైవ్లో వస్తాను కదా, ఎవరైనా ఉండొచ్చు, మీ ఇష్టం. అంతవరకు ఉంటే మీకు నెంబర్ బ్రోస్ 2 బ్రోలు ఉన్నారు. ఎందుకున్నారు మరి? పర్సనల్ రీడింగ్ తీసుకుంటారు కానీ మోడరేటర్గా ఉండమంటే వాళ్ళు ఎప్పుడు వస్తాను అప్పుడు ఆ టైంలో మోడరేటర్గా ఉండమ్మా చాలు బ్రోస్. ఈ వినోద్ బ్రోకి వదిలేయండి. వినోద్ బ్రోకి తెలియదు కానీ హీరో నువ్వే మోడరేటర్గా ఉంటే నా నెంబర్ మెన్షన్ చేస్తే వాళ్ళు ఫోన్పే చేస్తారు కదమ్మా. నేను ఇప్పుడు అనుకోకుండా వచ్చాను కాబట్టి నెంబర్ కూడా మెన్షన్ చేయలేదు నేను. ఇప్పుడు నేను ఎలా